అందుకే ప్రతి ఆదివారం ఆరాధన ఎందుకు నిజంగా చాలా చెప్పాలంటే నేను చాలా ఆశీర్వాదం ఎలా పొందని చెప్పాలంటే ఒక ఆశ్చర్యం నా వర్షిప్ ద్వారా. ఒక్కళ్ళం ఉంటాం, ఇద్దరం ఉంటాం, ముగ్గురు ఉంటాం, నలుగురు, ఎంతమంది ఉండండి ఆయనలో ఆనందిస్తా. గత 4-5 సంవత్సరాలు అయితే ప్రత్యేకించి ఒక్కరిని పాడుకున్న ఆనందిస్తా. వెనక ఏమని అనుకొని కింద కూర్చొని నా ఇంట్లో పాడుతున్నాడు అనుకొని నేను ఆనందిస్తా. ఆయనను వర్షిప్ చేయడంలో నేను ఆనందిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ 5వ వచనం మరి చదివితే, మీ సహనమును సహజనులకు తెలియబడనియుడే, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి. చూడండి, ఇంకో శక్తివంతమైన మాట, దేనిని గూర్చి చింతపడదు. అయ్యా నీకు అప్పగించాను నేను, నా జీవితం ఇది. నేను నిన్ను నమ్మిన బిడ్డగా ఈ యొక్క సొసైటీలో, ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క గల్లీలో, ఈ బస్తీలలో ఉంటున్నావు. నీవు నన్ను అవమానపరచవు, నీవు నన్ను సిగ్గునందనీయవు, ఆ పరిస్థితి రానీకయ్యా.